సో మీకు ఎన్ని ఫోన్లు వస్తాయి, ఎన్ని బెదిరింపులు వస్తాయి, ఏమేమి వస్తాయి అన్ని నాకు తెలుసు. అయినా మీరు వచ్చి ఇక్కడ నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు ఉన్నారు. నా ఒక గొంతుని జనాలకు తీసుకుని వెళ్ళాలని చెప్పి మీరు వచ్చినందుకు మీ ప్రతి ఒక్కరిని మీడియా మిత్రులకి పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆయన చదువుకుంటూ పక్కన పని చేసుకుంటూ ఆయన 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 సొంతంగా బతికారు. సో అలాంటి వ్యక్తి కళ్యాణ్ అన్న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చూసాం. షూటింగ్ మీకు కనపడేది ఒక జనసేన నాయకుడు, ఒక జనసేన ఇది పవర్ స్టార్. బట్ ఆయన దగ్గరుండి నేను చూసింది చాలా 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 మంచి వ్యక్తి. నేను చూసిన వ్యక్తుల్లో 24 గంటలు జనాల గురించి ఆలోచిస్తూ, అప్పుడే ఆయనకి అనవసరం ఇది, ఆయనకున్న డబ్బు, ఆయనకున్న ఆస్తి, ఆయన చూడని డబ్బా, ఆయన చూడని క్రేజా, ఆయన చూడని మనీ, ఆయన చూడని జనాల. ఒక ఎగ్జాంపుల్ మీకు అది నేను సార్ ఫస్ట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నేను విమర్శించడానికో ఏలెత్తి చూపడానికో తప్పు లేపడానికో రాలా. జరిగిన తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి, జనంలో మనం ఎలా ఉండాలి, ఏం చేస్తే జనాలు బాగుంటారు, ఏం చేస్తే దాంట్లో మనం కలిసి బాగుంటామని దానికే వచ్చాను. కానీ ఎవరిని తిట్టడానికి రాలా, ఎవరిని ఏలెత్తి చూపడానికి రాలా. కళ్యాణ్ అన్న కూడా అంతే. ఓకే, ఎందుకనంటే చిన్న మాట్లాడతాను. లాస్ట్ టైం ఎవరో ఆయన్ని టచ్ చేయలేక ఆయన ఒక బొమ్మను పెట్టుకొని ఏదో బాక్సింగ్ ఆడుతున్నారు. ఏదో బాక్సింగ్ ఆడుతా చేసి సార్ ఆయన సహనం, ఆయన ఒక్కసారి ఇలా చూస్తే వాళ్ళు ఉంటారా? మనం ఊరుకుంటారా? కళ్యాణం అలా చేస్తే కళ్యాణం చెప్పిన తాట తీస్తామని చెప్పి తీసేస్తాను. కానీ కళ్యాణం నాకు మొన్న వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒక మాట, ఎవరిని తిట్టొద్దు, అందరితో కలిసిమెలిసి ఉండండి. ఇండస్ట్రీలో ఎలా ఉన్నావో అంటే కులాలు మతాలకి అతీతంగా అసలు ఏం లేకుండా నువ్వు ఎలా ఉన్నావు అలానే ఉండు అని చెప్పారు. ఆ ఒక్క మాట కట్టేసింది. ఓకే, సో ఎక్కువ నీకు కొంచెం టైం తీసుకొని మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనబడి అంటే చిన్న డైలాగే, పవన్ కళ్యాణ్ వ్యక్తి కనబడిన శక్తి అని. ఆయన నిజంగానే శక్తి ఆయన. సార్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే గగనం. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి దగ్గర ఈజీ ఆయన కలవటం. ఓకే, మేము అందరూ పోయి కలుస్తాం. ఎవరినైతే కలవకూడదో, ఎవరినైతే కలవడానికి ఈజీయో సీఎం అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి కలిసి మాట్లాడేదే. అలాంటిది ఆయన దగ్గర పోవడానికి మాత్రం గగనం. 5 సంవత్సరాలు కూడా ఎవరు పోలే ఆయన దగ్గర. కానీ కలవని ఒక పెద్ద ప్లేస్ ఉన్న కళ్యాణ్ బాబు ప్రతి ఒక్కరితో కలిసి వెళ్తున్నారు. ఇప్పుడు జనాలకి ఎవరు దగ్గర ఉన్నారో, ఎవరు దూరంగా ఉన్నారు? కళ్యాణ్ బాబు దగ్గర ఉన్నారు. సో కళ్యాణ్ అన్నని మనం ఒక స్టార్ లాగా చూడొద్దు. ఎవరో చెప్పారు, ఏదో ఓటు అభిమానం ఓటుగా మారదు అని చెప్పి ఎవరో లాస్ట్ టైం పెట్టారు. ఆయన వెనకాల ఎవరో ఈగుతున్నారు, పిల్లనా కొడుకులే ఉన్నారు కదా అని చెప్పి చెప్పారు. ఆ పిల్లనా కొడుకులు ఈరోజు పెద్దవాళ్ళు, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఆ పిల్లనా కొడుకులే ఓటు హక్కు వచ్చింది. ఓకే, ఆ పిల్లనా కొడుకు యూతే కదా, ఆయన ఆ యూత్ ఏం చేస్తుందో చూపిస్తాం ఈరోజు. ఒకటి గుర్తు పెట్టుకుని, యూత్ నుంచే మీరు పెద్దలు. ఓకే, యూత్ నుంచే పెద్దలు. యూత్ అనుకుంటే ఏమైనా చేస్తుంది. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు దమ్ముంటే ప్రయత్నించండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ నుంచి పోవడానికి మీకు దమ్ము ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, రేటింగ్లు చేస్తారా, బూత్ దగ్గర మొదలు పెడతారా, ఎవరిని పెడతారా, మీరు పెట్టండి. కళ్యాణ్ బాబు అసెంబ్లీకి వెళ్తున్నారు, సామాజిక న్యాయం చేస్తున్నారు, ఆయన అందరిని మంచి చూసుకుంటారు.
ఇకపోతే ఆ చిన్న మాట మేము మొన్న విన్న ఒక పెద్ద మనిషి చెప్పిన ఒక స్పీచ్ విన్నా నిన్నే. ప్రతి గడపకి ప్రతి ఇంటికి మంచి చేశాము, డబ్బులు ఇచ్చాము అంటున్నారు. సార్ అమ్మఒడు అని చెప్పు, లేదంటే ఇంకేదైనా మొత్తం ఒక 15,000 ఇస్తున్నారు సార్, మీరు బాగానే ఉంది సార్. అమ్మఒడి ఓకే, నాన్న బుడ్డి అమ్మఒడి ఎప్పుడు ఒక 15,000 వేస్తున్నారు, నాన్న బుడ్డి అని చెప్పి రోజు 3 మనిషి తాగినా కూడా బుట్టి వేసుకున్నా కూడా నెలకి 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అంటే 15,000 వేసి 1,00,000 రూపాయలు. మనిషికి సోమరిపోతుని అలవాటు చేయకూడదు, మంచి కష్టపడాలి. కష్టపడితేనే వాడు ఆరోగ్యంగా ఉంటారు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మేము కష్టపడ్డాము అని చెప్పి. ఆటోకి 10,000 వేస్తామని చెప్పి బాబు ఆటో వాళ్ళు చెప్తున్నారు 10,000 మాకొద్దు, రోడ్లు బాగా చేపిండి, మా బండ్లకి 2,000 పెట్టాల్సి వస్తుంది అని చెప్పి. రోడ్లు బాగుందంటే హ్యాపీగా ఉంటది, రోడ్ బాగాలేకపోతే పంచర్ అయింది, షాకర్స్ పోయినాయి, అయిపోయింది అని చెప్పి. అంటే వచ్చిన 10,000 ఒక వారం రోజులనే మెకానిక్ షాప్ కి స్వాహ. సో సార్ మాట్లాడాలని చాలా ఉన్నాయి సార్, మన బాలయ్యలాగా కుప్పలు ఉన్నాయి లోపల మాట్లాడాలంటే. ఇంకా వేరే మాట్లాడుతూ ఉంటారు. నాకు కొన్నిసార్లు ఎలా అనిపిస్తుంది అంటే, వండి పెట్టే ఆమె ఉంటే అని చెప్పి ఒకటి ఉంది, అది మీకు తెలుసో తెలియదు. ఒక ఆమె మహిళల్ని చాలా గౌరవిస్తాను, అందుకే ఆ మాట అంటలేదు. ఆమె రాళ్ళు వండితే గుగ్గులు వండారని చెప్పి బయట చెప్పుకున్నారంట. సో అలాగా ఎవరైతే ఈ నాయకులు ఉన్నారో, నేను ఇప్పటివరకు పేరు ఎత్తట్లేదు, ఇప్పుడు పేరు ఎత్తున్నా సార్. వైసీపీ నాయకులు కిందలోనే ఫస్ట్ చూడండి సార్, మీరు వాళ్ళు బాగు చేయండి సార్, తర్వాత మిగతా చూపుడు కాదు. వాళ్ళ కింద నాయకులు వాళ్ళ పరిస్థితిని చూడండి సార్. మధ్యలో ఉన్నారు కదా సార్, పొద్దున్న లేచి జెండాను పట్టుకుని మోస్తారు చూసారా, ఆ కార్యకర్త పరిస్థితి తెలుసా మీకు? తెలియదు. వాడు తిన్నాడో లేదు తెలుసా? తెలియదు. కార్యకర్తలు బాగుంటేనే నాయకులు బాగుంటారు, అదే కార్యకర్తలు గుర్తించండి. మేము లబ్ధి పొందామా? కాదు, మిమ్మల్ని భుజాలు వేసుకుని మోస్తారు చూసారా, ఆయన ఒక్కసారి కింద చూడండి, చూసి వాడి ఇల్లు బాగుందా, వాడి ఇంట్లో పిల్లలు బాగుందా లేదా అని వాళ్ళని చూడండి సార్, తర్వాత నిండు లేదు కానీ. సార్ మాట్లాడాలని చాలా ఉన్నాయి.